మా అమ్మ నమస్తమ్మా. నమస్తే అండి, కూర్చోండి. మీ ఊర్లో కొత్త చెరువు తవ్వడానికి గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేసింది. నెక్స్ట్ వీక్ నుంచి మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది బాబు. మీరు చేసిన మేలుకి మా ఊరెప్పుడూ రుణపడి ఉంటుంది. మరి గీ ముచ్చటైతే ఆఫీస్కే వచ్చేటోళ్ళం కదా. మొన్న మా అబ్బాయి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశాడట. ఒక్కగానొక్క కొడుకు. మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా పంపించడానికి మీరు ఒప్పుకుంటే మాకు కూతురు లేని లోటు తీర్చుకుంటాం. నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మళ్ళా మీరేమనుకుంటారోనని అడగలే. ఇందులో అనుకోవడానికే ఉందమ్మా. మీ అల్లుడవటం మా అబ్బాయి అదృష్టం. కాదండి, నా బిడ్డే అదృష్టవంతురాలు. అమ్మాయిని కూడా ఒక మాట అడిగితే ఆమెత్తడు కూడా అయిపోయిందమ్మా. నా బిడ్డ కూడా ఇష్టమని చెప్పింది. నేను మాట ఇస్తున్నా. హలో, ఏం చేస్తున్నావురా? ఏం లేదే, ఇగో మురుకులు తినుకుంటా టీవీ చూస్తానా. నువ్వేం చేస్తానవే? ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, సప్పుడెక్క కూర్చున్నా. సప్పుడే కూర్చునే బదులు టీవీ ఆన్ చేస్తే అదే సప్పుడు చేస్తుంది గానే. ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరు కదా, టీవీ ఏం చూస్తాంలే. అయితే చదువుకోవచ్చు కదా. అరే హౌలీ, ఇంట్లో అమ్మ, పుష్ప, దాసన్న లేరంటే అర్థమైతలేదా? నీ ఇంట్లో అమ్మ చేసిన లేరు కదా అంటే ఇప్పుడు ఇంటికి వచ్చి చీపురు పట్టుకొని చీపురుతో ఇల్లంతా ఉడవాలా ఏంది? ఏమొద్దు, ఫోన్ పెడే. ఇదేంద్రా, ఇంట్లో అమ్మ పుష్ప దాసన లేకపోతే నన్నేం చేయమంటది? అమ్మా పుష్ప దాసన్న లేరంటే బల్బు వెలగట్లేదా? ఏం బల్బురా? ఏ జనరేషన్లో పుట్టావురా? ఛీ, రేయ్,